రండి ఎస్ఐ గారు. లోక్నాథ్ గారు, మీరు కంప్లైంట్ ఇచ్చిన అమ్మాయి ఆచూకీ ఇంకా దొరకలేదు. బట్ తప్పకుండా కనుక్కుంటాం. మీరేం టెన్షన్ పడకండి సార్. ఒకవేళ మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి, మేము తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేస్తాం. అనుమానం ఉంటే అని అడుగుతారేంటి ఎస్ఐ గారు? అనుమానం కాదు, అదే నిజం. ఆ కార్తీకే వీణని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళాడు. పాపం అబం శోభం తెలియని పిల్ల ఏం చేస్తాడో ఏంటో. మీరు వెంటనే కార్తీక్ని అరెస్ట్ చేసి 4 తగిలిస్తే అసలు నిజం బయటికి వస్తుంది. వద్దు ఎస్ఐ గారు, మాకెవరి మీద డౌట్ లేదు. మీరు మీ ఇన్వెస్టిగేషన్ చేయండి. వీలైనంత తొందరగా మా వీణ ఎక్కడుందో తెలుసుకుని మాకు అప్పగించండి. ఓకే సార్. ఒక్క నిమిషం ఎస్ఐ గారు. ఇక్కడ అందరూ నా కొడుకే వీణని కిడ్నాప్ చేశాడు అని అంటున్నారు. నా కొడుకు తప్పు చేసి ఉండడు అనే నమ్మకం నాకుంది. కానీ పరిస్థితులు నన్ను కూడా వాడిని అనుమానించేలా చేశాయి. ఇప్పుడు వాడు దోష నిర్దోష అనేది తెలియడం చాలా ముఖ్యం. తప్పు చేసింది నిజంగా నా కొడుకే అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. మీరు వెళ్ళి కార్తిక్ని అరెస్ట్ చేసి వీణని ఎక్కడ దాచాడో తెలుసుకోండి. తప్పు చేసింది నిజంగా వాడే అయితే తప్పకుండా శిక్షించండి. మా వీణని మాకు అప్పగించండి ఎస్ఐ గారు. వీణమ్మని మా కార్తీక్ బాబు కిడ్నాప్ చేసిండడు. మీరేదో పొరపాటు పడుంటారు. మా కార్తీక్ బాబుని అలా పెంచలేదు మా పార్వతమ్మ. ఈ విషయం ఆ అమ్మకి తెలిస్తే తట్టుకోలేదయ్యా. అసలు ఇతను అరెస్ట్ చేయమని చెప్పిందే వాళ్ళమ్మ పార్వతి గారు. ఆవిడ కంప్లైంట్ ఇవ్వబట్టే ఇతన్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మీకు మాకు ఏమైనా ఉంటే వచ్చి స్టేషన్లో మాట్లాడుకోండి. ఇప్పుడు మా పని మమ్మల్ని చేయనివ్వండి. తీసుకురండి. బాబు, నా మాట నండి బాబు. మా కార్తీక్ బాబు అలాంటోడు కాదయ్యా. అమ్మ సరస్వతమ్మ, చూసావా ఈ దారుణం? చూసావా? మన కళ్ళ ముందే కార్తీక్ బాబుని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నారు. అది చూసి కూడా మనం ఏం చేయలేకపోతున్నాం. ఏదో ఒకటి చేయి తల్లి, మన కార్తీక్ బాబుని కాపాడు తల్లి. నేనిప్పుడేమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను శాంతమ్మ. నేను ఈ విషయంలో బయటకొస్తే ఖచ్చితంగా నేను ఇక్కడున్నానని ఆయనకి తెలిసిపోతుంది. కార్తీక్ తప్పు చేసుండడు. పార్వతే కార్తీక్ మీద కంప్లైంట్ ఇచ్చింది అంటే ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. కార్తీక్ ఏమీ కాదు. వీణని ఎవరు కిడ్నాప్ చేసుంటారో నాకు బాగా తెలుసు. అన్ని నిజాలు త్వరలోనే బయటకొస్తాయి. నువ్వేం కంగారు పడుకు శాంతమ్మ. పాపం ఆడపిల్ల. ఆ రౌడీలా పిల్ల మీద ఏదైనా అఘాయిత్యం చేస్తే పరిస్థితి ఏంటో నాకేం అర్థం కావటం లేదు తల్లి. నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి శాంతమ్మ. కార్తీక్ బాబు వేణమ్మని కాపాడడానికి నేనేం చేయడానికైనా సిద్ధం. చెప్పు తల్లి. మర్యాదగా వీణను ఎక్కడ దాచావో చెప్పు. చెప్తావా లేదా? మీరు నన్ను ఎంత కొట్టినా, ఎంత టార్చర్ చేసినా నాకు సమాధానం తెలియదు సార్. నేను వీణని కిడ్నాప్ చేయలేదు. నీలాంటి వాళ్ళని చాలా మందినే చూసాము. ఇలా చూడు, నీ చేత ఎలా నిజం చెప్పించాలో నాకు బాగా తెలుసు. అయ్యో, వాడిని కొట్టకండి ప్లీజ్ ఎస్ఐ గారు, వాడిని వదిలేయండి. కొట్టకుండా మర్యాదగా అడిగితే నిజం ఎలా చెప్తాడమ్మా? నిజం తెలియాలంటే కొట్టక తప్పదు. ఎంత కొట్టినా వాడి నోటి నుంచి నిజం బయటికి రావడం లేదు. చూస్తుంటే మరీ కరుడు కట్టిన నేరస్తుడిలాగా ఉన్నాడు. ఇలాంటి వాడిని కొట్టకుండా నిజం బయటికి చెప్పించలేమమ్మా. ప్లీజ్ ఎస్ఐ గారు, అలా మాట్లాడకండి. కార్తీక్ ఏ తప్పు చేయలేదు. తనకి వీణ కిడ్నాప్ కి ఎటువంటి సంబంధం లేదు. దయచేసి కార్తీక్ వదిలేయండి. నిన్న ఆవిడే వచ్చి అరెస్ట్ చేయమని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు కాదని అంటున్నారు.
మీ వరకు మీరు డెసిషన్స్ తీసుకుంటే మా అనుమానాలు ఎవరు తీరుస్తారు? వీణ కిడ్నాప్ అయిన విషయం నిజం. అది కార్తీక్ చేశాడా లేక ఇంకెవరైనా చేశారా అనేది మేం కనబెడతాం. ఎంక్వైరీలో వీడు నిర్దోషి అని తెలిస్తే మేమప్పుడు రిలీజ్ చేసేస్తాం. అంతవరకు మా డ్యూటీని మమ్మల్ని చేయనివ్వండి. మేము తనతో మాట్లాడి అసలు ఏమైందో తెలుసుకుంటాం. మాకొక్క అవకాశం ఇవ్వండి ప్లీజ్ ఎస్ఐ గారు. సరే, మీకు 5 నిమిషాలు టైం ఇస్తాను. నిజం చెప్పేస్తే ఓకే, లేకపోతే ఆ తర్వాత మా స్టైల్లో మేము చెప్పిస్తాం. తొందరగా మాట్లాడి వెళ్ళండి. రండి. కార్తీక్, నన్ను క్షమించరా. నేనే నిన్ను పరిస్థితికి తీసుకొచ్చాను. నువ్వు ఎంత చెప్తున్నా వినకుండా అందరిలో నిన్ను అనుమానించి తప్పు చేశాను. అందరి ముందు దోషించేసి ఇక్కడి వరకు తీసుకొచ్చాను. కార్తీక్, కార్తీక్, నువ్వెందుకు రేలా దెబ్బలు తింటున్నావు? అసలు నీ మనసులో ఏముందో చెప్పరా. నువ్వు అసలు ఈ పని చేసావా లేదా? ఎంత చెప్తున్నా నా మీద నీకు నమ్మకం లేదా? ఇంతకు ముందు జరిగిన గొడవల్లో కూడా నా తమ్ముడు అన్న భావనలోనే వాడిని కంట్రోల్ చేయడానికి కొట్టాను తప్ప వాడిని ఏదో చేద్దామని ఎప్పుడూ అనుకోలేదమ్మా. ఎప్పుడైతే నేను నీకు మాటిచ్చానో అప్పుడే మారిపోయానమ్మా. నేను వీణని కిడ్నాప్ చేయలేదమ్మా. తను కిడ్నాప్ అయిందన్న విషయం నీకు చెప్పాలని వచ్చాను. విన్నారా అత్తయ్య? తన మాటల్లో కళ్ళల్లో నిజాయితీ కనిపిస్తుంది. కార్తీక్ చెప్తుందంతా నిజమని నాకు అనిపిస్తుంది. నాకెందుకో కార్తీక్ వీణని కిడ్నాప్ చేశాడని అనిపించట్లేదు అత్తయ్య. మరిప్పుడేం చేద్దాం వేద? మన నమ్మకం ఇప్పుడు కార్తీక్ ని బయటికి తీసుకురాలేదు. ఏదో ఒక ఆధారం ఉంటే తప్ప కార్తీక్ ని వదిలిపెట్టేలా లేరు. కార్తీక్ నిర్దోషి అని నిరూపించే ఆధారం మన దగ్గర ఏముంది? మేడం, మీకు ఇచ్చిన 5 నిమిషాల టైం అయిపోయింది. నాకు తెలుసు వాడు నిజం చెప్పడు. వాడి చేత ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసు. మీరు బయలుదేరండి, నాకు చాలా పనుంది. ప్లీజ్ సార్, వాడు అమాయకుడు. వాడిని వదిలేయండి. నా బిడ్డ అలాంటి వాడు కాదు. వాడే తప్పు చేసి ఉండడు. అందరి ముందేమో తప్పు చేసిన వాడు కొడుకైనా సరే శిక్షించాలి అంటారు. ఇప్పుడు ఇక్కడికొచ్చి అమాయకుడు వాడు, వాడికి ఏం తెలీదు అంటున్నారు. మా పోలీసులంటే మీకంత జోక్గా కనిపిస్తున్నారా? మీకు నచ్చినప్పుడు తీసుకెళ్ళు, నచ్చినప్పుడు వదిలిపెట్టు అని చెప్తున్నారు. అసలు మీరు వచ్చిన విషయం లోక్నాథ్ గారికి చెప్పమంటారా? అక్కర్లేదు, థ్యాంక్స్. మేము వెళ్తాం. కానీ వీణని కిడ్నాప్ చేసిందెవరో త్వరలోనే తెలుస్తుంది. అది కార్తీక్ మాత్రం పక్కా అయ్యుండడు. ఆ విషయం మీకు కూడా తెలుస్తుంది. రెండతీయ వెళ్దాం. కార్తీక్